బర్డ్ ఫ్లూ కలకల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఏపీ కర్ణాటక సరిహద్దుల్లో అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కోళ్లతో కోడి పిల్లలతో వస్తున్న వాహనాలను అడ్డుకుంటున్నారు. వినియోగదారులు చికెన్కు దూరంగా ఉండాలని అధికారులు సూచించడంతో చికెన్ షాప్ల నిర్వాహకులకు షాక్ తగిలినట్లయింది. జిల్లాలో బర్డ్స్ ఫ్లూపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలో చికెన్ షాపుల వద్ద ఒక్కసారిగా యొక్క గిరాకీ తగ్గడంతో షాపుల యొక్క యజమానులు కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క వినియోగదారులు కూడా ఈ యొక్క చికెన్ తింటే తమకు ఏ రకమైనటువంటి వ్యాధులు వస్తాయనేటువంటి భయం కూడా వాళ్ళని వెంటాడుతుంది. ముఖ్యంగా ఏపీలో పెద్ద మొత్తంలో ఈ బర్డ్ ఫ్లూ విస్తరిస్తుండేటువంటి నేపథ్యంలో ఇటు ఏపీ కానీ కర్ణాటక కానీ తర్వాత తమిళనాడు నుంచి తెలంగాణకు వస్తుండేటువంటి కోడి పిల్లలు కానీ తర్వాత కోళ్లకు సంబంధించినటువంటి లారీలను సరిహద్దుల వద్ద వాళ్ళంతా కూడా చెక్ పోస్టు ఏర్పాటు చేసి పశుసంవర్ధక శాఖ అధికారులు అడ్డుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ యొక్క జోగులాంబ గద్వాల జిల్లా ఏదైతే 44వ జాతీయ రహదారి పద ఉండేటువంటి పుల్లూరు స్టేజ్ వద్ద టోల్ గేట్ వద్ద ఇప్పటికే 11 వాహనాలను తమిళనాడు నుంచి ఈ యొక్క కామారెడ్డికి వెళ్తుండేటువంటివి కానీ తర్వాత తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్తుండేటువంటి యొక్క చికెన్ లారీలు కానీ చికెన్ పిల్లలకు సంబంధించినటువంటి యొక్క వాటిని అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రోజుల పాటు ఈ యొక్క బర్డ్ ఫ్లూ యొక్క విస్తరిస్తుండేటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క ఎవరైతే చికెన్ ప్రియులు ఉంటారో వాళ్ళంతా కూడా కొంచెం ఈ యొక్క వాటిని వినియోగానికి దూరంగా ఉండాలనే విధంగా సూచించడం జరుగుతుంది. అధికారులు మాత్రం ఇప్పటికే అప్రమత్తం కావడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రతిరోజు పెద్ద మొత్తంలో విక్రయాలు జరిగేటువంటి షాపుల వద్ద ఎలాంటి విక్రయాలు లేకుండా వెలబెలబోతుండేటువంటి యొక్క మహబూబ్నగర్ పట్టణంలో ఉండే ఒక చికెన్ షాప్ దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ ప్రతిరోజు పెద్ద మొత్తంలో విక్రయాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క బర్డ్ ఫ్లూ నేపథ్యంలో మాత్రం కొంత వాటిని కొనుగోలు చేసేందుకోసం ఆసక్తి చూపడం లేదు. కొన్ని షాపులు అయితే ఈ బర్డ్ ఫ్లూలో తమ యొక్క గిరాకీ తగ్గుతుందని కొంత రిబేట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. తాము ఇచ్చినటువంటి రేటు కంటే పేపర్ రేటు కంటే దాదాపు 20-30 రూపాయలు తక్కువ చేసి ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుండేటువంటి పరిస్థితి. ఇక్కడ యజమాని ఉన్నాడు. అసలు ఈ యొక్క బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలు ఎట్లా ఉంది, ఈ షాపుకు సంబంధించినటువంటి విక్రయాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం బర్డ్ ఫ్లూకి సంబంధించినటువంటి యొక్క వైరస్ విస్తరిస్తుంది అనేటువంటి ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొన్ని రోజుల పాటు ఈ యొక్క చికెన్కు దూరంగా ఉండాలని సూచిస్తుంది. అసలు ఈ యొక్క బర్డ్ ఫ్లూ వల్ల ఏమైనా మీకు విక్రయాలు తగ్గినాయా? ఏంటి పరిస్థితి? గిరాకీ అయితే తగ్గిపోయింది సార్. నిన్న మొన్న సేల్ బాగుండే 2 డేస్ నుంచి సోషల్ మీడియాలో బర్డ్ ఫ్లూ అని ఇష్యూ జరిగినప్పటికెళ్ళి అయితే సేల్ తగ్గిపోయింది. ఇంకా ఇది బర్డ్ ఫ్లూ ఏమంటే అది వైరల్ ఫీవర్. అది బర్డ్ ఫ్లూ అంటే బర్డ్కి ఫ్లూ, మనిషికి ఫ్లూ ఎట్లా వస్తుంది, వాతావరణం క్లైమేట్ చేంజ్ అయితే దీనికి కూడా వస్తుంది. ఇది కూడా బతికినది కదా. అయితే ఇది ఒక 1 వీక్ వరకు ఉంటుంది వైరస్. దాని తర్వాత ఆటోమేటిక్ ఎండలు హీట్ అయ్యి ఆటోమేటిక్ తగ్గిపోతుంది. బర్డ్ ఫ్లూ అయితే కంపల్సరీ అది ప్రతి సంవత్సరం అందరికీ ఫ్లూ వస్తుంది. మనుషులకు వస్తుంది, పక్షులకి వస్తుంది, జంతువులకు వస్తుంది. దాని నుంచి ఏం పెద్ద భయం ఏం లేదు. హ్యూమనిటీ పవర్ ఏం తగ్గదు మనిషి. ఎట్లా అంటే మనకు జ్వరం ఉంటే చికెన్ మటన్ అవాయిడ్ చేయాలి. అది తింటే మనిషికి కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు జ్వరం ఉంది. జ్వరంలో డాక్టర్ ఏమంటారు, చికెన్ మటన్ వాడద్దు అంటారు, నాన్ వెజ్ వద్దు. అట్లా మనం కేర్ చేసుకోవాలి. పౌల్ట్రీ యజమానులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏమైనా తమ యొక్క ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్తున్నారు. అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా రోజుకు ఇక విస్తరిస్తుండేటువంటి యొక్క ఈ బర్డ్ ఫ్లూ మాత్రము అన్ని వర్గాల్లో మాత్రం ఆందోళన కలిగించేటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.